ప్రముఖ టెక్నాలజీ సంస్థ టీసీఎస్ కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీకి చెందిన రహస్యాలను అక్రమంగా ఉపయోగించుకుందనే వివాదంలో టీసీఎస్ దాఖలు చేసిన అప్పీల్ను విచారించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ లీగల్ యుద్ధానికి తెరపడటమే కాకుండా టీసీఎస్ దాదాపు 1800 కోట్ల ఆర్థిక నష్టాన్ని భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్ అమెరికా అనే ఇన్సూరెన్స్ కంపెనీకి కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ను అందించింది. కొన్నేళ్ల తర్వాత టీసీఎస్ సంస్థ ట్రాన్స్ అమెరికా నుంచి 2200 మంది ఉద్యోగులను టీసీఎస్ లోకి తీసుకుంది. ఉద్యోగుల ద్వారా టీసీఎస్ సాఫ్ట్వేర్ రహస్యాలను, కోడ్లను దొంగలించి దానికి పోటీగా సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాట్ఫామర్ ను టీసీఎస్ డెవలప్ చేసిందని డిఎక్సిస్ టెక్నాలజీస్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై డిఎక్సిస్ టెక్నాలజీ సంస్థ 2019లో డల్లాస్లోని అమెరికా ఫెడరల్ కోర్టులో టీసీఎస్ పై కేసు వేసింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్టబద్ధంగానే సాఫ్ట్వేర్ ను యాక్సెస్ చేశామని టీసీఎస్ గట్టిగా వాదించింది. లో యుఎస్ జ్యూరీ టీసీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాణిజ్య రహస్యాలను కాజేసిందని నిర్ధారించింది. ఆ తర్వాత 2024లో $168 మిలియన్ జరిమానాను ఖరారు చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీసీఎస్ 2025లో యుఎస్ అపీల్స్ కోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. చివరగా ఈ తీర్పును రద్దు చేయాలనే చివరి ప్రయత్నంగా టీసీఎస్ నిన్న అమెరికా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. టీసీఎస్ అప్పీల్ను విచారించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో కింది కోర్టు ఇచ్చిన $168 మిలియన్ తీర్పు యథాతథంగా నిలిచింది. తాజా నిర్ణయంతో వన్ టైం ఛార్జీలతో కలిపి సుమారు $220 చెల్లించాల్సి వస్తున్నట్లు సమాచారం. టీసీఎస్ లాంటి ఐటీ దిగ్గజానికి ఈ ఆర్థిక భారం మార్కెట్ పరంగా తట్టుకోగలిగేదే అయినప్పటికీ అంతర్జాతీయంగా కంపెనీ ప్రతిష్టకు మాత్రం ఇది పెద్ద మచ్చగా మిగిలిపోనుంది.